జార స్త్రీ అంటే చెప్పనా, గుర్తుపెట్టుకోండి. లవ్ అని తగిలించకండి, ఆ వర్డ్ మంచి పదాన్ని అక్కడ ఉపయోగించకండి. జార స్త్రీ అంటే ఏంటి చెప్పనా, అద్దులు మీరి తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిని స్వీకరించే దానిని జార స్త్రీ. వ్యభిచారంటే పెళ్ళైన దాన్ని తప్పు చేస్తే వ్యభిచారం అంటారు. పెళ్లి కాకుండా తప్పు చేసే స్త్రీని జార స్త్రీ అంటారు. జార స్త్రీ ఎవరైనా, జారత్వం నీ వైపు చూసే, నీ వైపు ఎవరైతే చూస్తున్నారో, నీ ఎకిలి చర్యలు చేస్తూ తిరుగుతున్న నీ వైపు ఎవరైతే చూస్తున్నారో వారికి బైబిల్ ఇచ్చిన ఖితాబ్ ఏంటో తెలుసా? లవర్ కాదట, లవ్లీ కాదట, బ్యూటీ కాదట, మరి ఏమందో తెలుసా? జార స్త్రీ. ఎస్, నువ్వు జారుడు గనక నీ వైపు కూడా చూసేది ఎలాంటిది? జారత్వం స్త్రీ చూస్తావు. నువ్వు అనుకుంటావు నా కోసమే పుట్టింది, నీ కోసం కదా, నేను చంపడానికి పుట్టింది, గుర్తెట్టుకో. నువ్వు ఇలాగే అనుకుని తిరుగుతావు, నాన్న అమ్మ మాట వినవో. చూస్తుంది గుర్తెట్టుకో, బైబిల్ చెప్తుంది జార స్త్రీ, జారత్వం. దాని లవ్ అని తగిలించకండి. ఆమె ఎంత టెంప్ట్ అవుతుందంటే తల్లిదండ్రులు భయం కూడా లేకుండా నీ వైపు సిగ్నల్స్ ఇస్తుందంటే, ఈరోజు తల్లిదండ్రులు